తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజంగా ఒక బాధాకరమైనటువంటి సంఘటన. దీని గురించి మాట్లాడటానికి కూడా నిజంగా మనసు చలించిపోతుంది. ఎందుకనంటే నేపాల్కి సంబంధించి వరద ఎంత దారుణంగా ముంచెత్తింది అనేది నిన్నటి నుంచి మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. సో దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీ మన హైదరాబాద్లోని 156 మంది ప్రయాణిస్తే అందులో దాదాపుగా 140 మంది గల్లంతయ్యారు. మిగిలిన వారు వాళ్ళకి అనారోగ్య పరిస్థితి కారణంగా ఆ రోజు టూర్కి, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడటానికి వెళ్తారో వీళ్ళకి ఆరోగ్యం బాగోక దాదాపుగా 13 మంది ఏమో హోటల్లోనే స్టే చేశారు. వాళ్ళు తప్ప ఈ వెళ్ళినటువంటి ఎవరైతే ప్రదేశాలు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎవ్వరు కూడా ఆచూకీ కనిపించట్లేదు. సో వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకి గురయ్యాయి. నిజంగా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సార్ కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఈ యొక్క నేపాల్కి సంబంధించిన వరదల్లో ముంచెత్తినటువంటి వాళ్ళు ఉన్నారో, సో ఎవరి ఆచూకీ తెలియట్లేదో కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్స్ అయితే ఇస్తాము. ఎవరైతే మీ బాధితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ప్లీజ్ డెఫినెట్గా దానికి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. చాలా కాంటాక్ట్స్ అయితే ఇస్తున్నాం అక్కడ సంబంధించినటువంటి వాళ్ళవి. అలాగే మన తెలంగాణ హెల్ప్ లైన్స్ కూడా ఇస్తూ ఉన్నాము. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక నేపాల్కి సంబంధించినంత వరకు ఏం జరిగింది అంటే, ఇది వర్షాలు రావడం లేదు. మరి ఇంత భారీ ఎత్తున వరద రావడానికి కారణం ఏంటంటే మంచు కొండలు కరిగిపోయి ఆ కారణం చేత అక్కడ వరద వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి ఎంత దారుణం. నిజంగా ఇక్కడ బ్రిడ్జ్ని చూసారా, బ్రిడ్జ్ మొత్తం విరిగిపోయింది. అక్కడున్న హౌసెస్ అన్నీ కూడా ఆ వరదలో మునిగిపోయాయి. ముంచెత్తేసి అక్కడున్న జనాలు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కొన్ని వందల మంది ఈరోజు గల్లంత అయిపోయారు. అండ్ ఇది ఒక్క బ్రిడ్జే కాదు, అక్కడ నేపాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా అసలు ఎంత దారుణంగా అంటే మీకు స్క్రీన్ మీద విజువల్స్ వేస్తాం, మీరు చూడొచ్చు. అసలు ఆ బ్రిడ్జ్ మొత్తము మనకి ఇప్పుడు వంతెన అంటూ ఉంటాం కదా మనము, బేసికలీ మనకు కూడా హైదరాబాద్లో చాలా ఉంటాయి, మనం దాని మీద నుంచి వెళ్తూ ఉంటాము. అది మొత్తం విరిగిపోయింది. అసలు ఎలా అంటే ఏదో ఒక చెక్క ముక్క పెట్టేసి ఇట్లా మనం ఇలా అన్నప్పుడు ఊడిపోతుంది చూడండి, అలా అంటే అంత భారీగా ఫోర్సింగ్ అనేది అంత దారుణంగా వచ్చిందని అర్థం. అంటే కింద బేస్మెంట్ని అన్నీ చూసుకొని ఎన్నో వందల వెహికల్స్ యొక్క టన్నును మోసేటువంటి బలంగా బ్రిడ్జెస్ని కడుతూ ఉంటారు. కానీ ఆ వరద ఎంత దారుణంగా ఉంది అని అంటే, సో ఒక హాస్పిటల్ అయితే మొత్తం కూడా ముంచెత్తేసింది. అక్కడ జనాలు నిజంగా మీకు స్క్రీన్ మీద విజువల్స్ ఇస్తాను. ఎందుకనంటే బేసికలీ మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అవి డిస్టర్బింగ్ విజువల్స్. ఎందుకంటే దాదాపుగా అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. ఆ వరద ఇట్లా వచ్చేస్తుంది, వాళ్ళు ప్రాణాల కోసం పోరాడుతూ పరిగెడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఎవ్వరి ప్రాణాలు కూడా దక్కినట్టు కనిపించట్లేదు. అక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాణాల, నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలతే అని కాదు, కానీ ఒక్కరి ప్రాణము నిజంగా మనకు తెలిసిపోతూ ఉంటే అయ్యో దీంతో మనం చనిపోతాము అనేమన్న వాళ్ళకు ఒక ఊహాగానమే అనేది నిజంగా చాలా బాధాకరం. వాటర్ అంటే చాలా భయం అండి. బేసికల్ నాకు చాలా భయం. అలాంటిది ఆ ప్రవాహము మనిషి మీద పడుతూ ఉంటే వాళ్ళు నిజంగా చిన్నపిల్లలు చేతిలో పట్టుకుని పరిగెడుతూ ప్రాణాల కోసం గుప్పెట్లో పరిగెడుతున్న పరిస్థితి అక్కడ నేపాల్లో సంభవించింది. అది నిజంగా అనుకోని ఒక అసలు దాని గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేదు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను నేను. సో దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే అంటే దీని బార్డర్లో ఉన్నది బీహార్. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా నిజంగా గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకనంటే ఎప్పుడు వరద అక్కడి నుంచి కూడా అటు వాళ్ళ వైపు సంభవిస్తున్నాను. ఎందుకంటే అది వర్షాల కారణం చేత వచ్చింది కాదు, మంచు కొండలు కరిగి దాని నుంచి వచ్చినటువంటిది. అకస్మాత్తు నిజంగా ఒక అబ్బాయి వీడియో తీశాడు, దూరం నుంచి అది వస్తూ ఉంది, వీడికి ఏం అర్థం కావట్లేదు, వీడియో తీస్తూ ఉన్నాడు, అక్కడ నుంచి వెళ్ళట్లేదు. బేసికల్ ఆ వీడియో చూసుకుని నుంచి ఓకే. ఎందుకనంటే
ఎప్పుడు చూసుండరు. దగ్గర నుంచి ఒక వరద వస్తుంది, అది మనల్ని ముంచెత్తేస్తుంది అనేది ఎవరు చూసి ఉండరు. ఆయన అలానే నుంచొని చూస్తూ ఉండిపోయాడు, వీడియో కూడా తీస్తున్నాడు. ఆయన పారిపోవట్లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది, వీడేంటి ఇంకా పారిపోడు, అందులో మునిగిపోతాడు అని. అట్లా అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంత పరిగెత్తినా అది ముంచేసి అలా జనాల్ని లాక్కొని వెళ్ళిపోయినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు టూరిస్ట్ ప్రదేశానికి సంబంధించి ఇట్లా ప్రైవేట్ ఏజెన్సీని మాట్లాడుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు సో జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేపాల్లోని ఎన్నో నిజంగా హౌసెస్, ఇక్కడ ఎంతోమంది ఇష్టంతో కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, అక్కడ నేపాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బారిన పడి, అంటే వరద బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కొన్ని వందల మంది ఈరోజు గల్లంతైతారు. కొంతమంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని పట్టుకోగలిగారు. రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎన్ని రెస్క్యూ టీమ్స్ వెళ్ళినా, ఎంతమంది అక్కడ ఉన్న కాపాడాలనుకున్నా, ఆ వరదల అంటే ఏదైనా ఒక వాటర్ నార్మల్ చెరువులో పడిపోయారంటే ఈదుకుంటూ వెళ్ళి కాపాడటం ఒక ఎత్తు, కానీ ఆ వరద వచ్చేస్తూ ఉన్నప్పుడు రెస్క్యూ టీమ్ అయినా సరే ఇంకెవరైనా సరే కాపాడటం చాలా కష్టతరం. ఇప్పుడు నేపాల్ పరిస్థితి అంతే దారుణంగా ఉంది. ఈ దారుణానికి కారణం నిజంగా జనాలు చేసుకున్నంటే అది అనుకోని ఒక సంఘటన. ఈ సంఘటన నిజంగా చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన. ఇంకో వీడియో కూడా చూపిస్తాను మీకు, చూడండి. చూసారు కదా, ఇంత ఎత్తున అసలు మనిషి కూడా అక్కడ ఉంటే నిజంగా ఏమన్నా పారిపోవడానికి కానీ, ఈత కొట్టి అందులోంచి వెళ్ళటానికి కానీ అసలు ఆస్కారమే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి హౌసెస్. ఇది ఒక పెద్ద బ్రిడ్జ్. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ చూపించింది కనిపిస్తుందా, ఇది ఒక పెద్ద బ్రిడ్జ్. అది మధ్యలో విరిగిపోయింది చూడండి. ఇలానే దాదాపుగా చాలా బ్రిడ్జెస్ కూలిపోయాయి. ఆ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. వాళ్ళే గల్లంత అయిపోయారు. అంటే మిగతా వరకు ఒక హోటల్ ఇందాక నేను చూశాను, ఆ హోటల్లో బయట ఉన్నటువంటి వ్యక్తులు పారిపోతున్నారు. అంటే దూరం నుంచి కనిపిస్తుంది వాటర్ వాళ్ళ వైపు వచ్చేస్తుంది, వరద వాళ్ళ నుంచి వస్తుంది అని కనిపిస్తున్నప్పటికీ అక్కడ నుంచి పారిపోవాలన్నా ఎంత ఫోర్సింగ్గా వస్తుంది. మీరు ఆ ఫోర్సింగ్కి బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి, ఎంతవరకు పరిగెత్తగలరు? అలా పరిగెత్తలేని పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తూ ఉన్నాము. ప్లీజ్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా సో నిజంగా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ బాధని ఎవరూ తీర్చలేము, ఎందుకంటే అనుకోని ఒక సంఘటన. అది ప్రకృతి వల్ల జరిగిందా, ఇంకే కారణాల వల్ల చేత జరిగిందో తెలియదు, కానీ ఇదో బాధాకరమైనటువంటి సంఘటన. అందులో మన తెలుగు వాళ్ళు ఉండడం అనేది ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ వాళ్ళు మనకి తెలీదు, బట్ వాళ్ళవే ప్రాణాలే, కానీ మనోళ్ళవి అనేసరికి అదో తెలియని ఒక భయం, బాధ ఏర్పడుతుంది. సో అదే సంఘటన ఇప్పుడు నేపాల్లో కూడా జరిగింది. సో దయచేసి టూరిస్ట్కి కింద, అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ మాట్లాడుకుని వెళ్ళినా, లేదా మీరు టూరిస్ట్గా ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఏదైనా అనుకూలంగా ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళండి. ఎందుకంటే ఇదైతే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గానే ఆ వరద వస్తుందని కానీ, ఎందుకంటే వర్షం లేదు, వరదలు ఉంటాయని ఎవ్వరు కూడా అనుకోని ఘటన. కానీ ఆ మంచు కొండ కరిగి ఈరోజు ఇంత పెద్ద భారీగా వరద ముంచెత్తుతుందని అనుకోని సంఘటనకు మనం ఏం చేయలేం. కానీ ఎవరైతే మన తెలుగు వాళ్ళు కనిపించట్లేదో వాళ్ళు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ హెల్ప్ లైన్స్కి కాల్ చేయండి, మీకు ఏమన్నా అవసరం ఉండి మీ వాళ్ళు కనిపించట్లేదు అంటే. ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి ఆ ఛానల్.